Kirchhoff's law. Now we are going to discuss about Kirchhoff's law. Actually, there are two laws which are devised by Kirchhoff's. Okay na? Kirchhoff and a scientist two laws ni devise chesaru. One is Kirchhoff's current law and the next one is Kirchhoff's voltage law. Okay na? Kirchhoff's first law and kuda cheppachu. Okay na? This is called as Kirchhoff's first law or Kirchhoff's current law. Okay na? Kirchhoff's first law అని చెప్పొచ్చు or Kirchhoff's current law అని చెప్పొచ్చు. This is also called as KCL. Okay na? Okay, what is meant by KCL? KCL అనేది ఏం చెప్తుందంటే ఒక జంక్షన్ లో at any junction, okay na, the algebraic sum of the currents entering the junction and the algebraic sum of the currents leaving the junction are meeting at any point is equal to 0 అంటున్నారు. ఓకేనా? ఒక జంక్షన్ లో కరెంట్ I1 I2 ఎంటర్ అవుతుంది, లీవ్ అవుతుంది, వాట్ ఎవర్ మే బి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఉండే ఒక జంక్షన్లో చూడండి, ఈ జంక్షన్ ఓలో నేను ఏం చేస్తున్నానంటే 5 కరెంట్స్ ఉంది. ఈ 5 కరెంట్స్ ఒక అల్జీబ్రిక్ సమ్. వాట్ ఇస్ దట్? 5 కరెంట్స్ ఒక అల్జీబ్రిక్ సమ్. వాట్ ఇస్ అల్జీబ్రిక్ సమ్? అల్జీబ్రిక్ సమ్ అంటే కరెంట్కి సైన్ కన్వెన్షన్ ఇవ్వాలి. ఓకేనా? ఇఫ్ ద కరెంట్ ఫ్లోస్ టువర్డ్స్ ది జంక్షన్ దెన్ ఇట్ ఈస్ పాజిటివ్. ఇఫ్ ద కరెంట్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ద జంక్షన్ దెన్ ఇట్ ఈస్ నెగిటివ్. ఓకేనా? సో దీనికి సైన్ కన్వెన్షన్ ఇచ్చి దీని అన్ని వాటికి అల్జీబ్రిక్ సమ్ తీసుకుంటే ద నెట్ కరెంట్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ ఓ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నారు. రాస్తామా? I1 వచ్చి ఇన్కమింగ్, సో ప్లస్ I1, I2 అవుట్ గోయింగ్, సో మైనస్ I2, I3 ఇన్కమింగ్, సో ప్లస్ I3, I4 ఇన్కమింగ్, సో ప్లస్ I4. ఓకేనా? I5 వచ్చి అవుట్ గోయింగ్, సో మైనస్ I5 ఇస్ ఈక్వల్ టు 0. సో ద సమ్ ఆఫ్ ది అల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీటింగ్ అట్ ఎనీ పాయింట్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పారు. సో దీన్ని యూస్ చేసుకున్నా. దీని నుంచి నేను ఏం చేస్తా, పాజిటివ్ కరెంట్స్ అని ఒక సైడ్ పెట్టుకొని నెగిటివ్ కరెంట్స్ని అవతల తీసుకెళ్తా. అప్పుడు ఇక్కడ ఉండే నెగిటివ్ కరెంట్ అక్కడ వెళ్తే పాజిటివ్ కరెంట్ అవుతుంది, I2 ప్లస్ I5. ఓకేనా? ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది ఇన్కమింగ్ కరెంట్స్, ఇవన్నీ ఏంటి? ఇన్కమింగ్ కరెంట్స్. సో సమ్ ఆఫ్ ది ఇన్కమింగ్ కరెంట్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అవుట్ గోయింగ్ కరెంట్స్. సో దీన్ని ఇంకొక విధానంగా ఎలా చెప్పచ్చు అంటే సమ్ ఆఫ్ ది ఇన్కమింగ్ కరెంట్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అవుట్ గోయింగ్ కరెంట్. ఓకేనా? యాక్చువల్లీ 2 టైప్స్గా డిఫైన్ చేయొచ్చు ఈ లాని. ఒక జంక్షన్లో మీట్ అయ్యే అన్ని ఒక అల్జీబ్రిక్ కరెంట్స్ ఒక వాల్యూ is equal to 0 అని చెప్పొచ్చు. The net current flowing and meeting at any point, okay na, is always equal to 0. Now we can also redefine this law as sum of incoming currents is equal to sum of outgoing current అని చెప్పా. యాక్చువల్లీ ఇది ఒక నోడ్ ఆర్ జంక్షన్ని బేస్ చేసి ఉన్న వల్ల ఈ కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఆర్ కిర్చాఫ్స్ కరెంట్ లాకి అదర్ నేమ్స్ ఉంది. దోస్ ఆర్ కాల్డ్ as నోడల్ లా ఆర్ నోడ్ లా ఆర్ జంక్షన్ లా, పాయింట్ లా, ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిర్చాఫ్స్ కరెంట్ లా. ఓకేనా? నెక్స్ట్ we will be moving to Kirchhoff's voltage law. This is also called as Kirchhoff's second law. Kirchhoff's voltage law, which is nothing but KVL. What is KVL? KVL అంటే ఓకేనా, ఒక క్లోజ్డ్ లూప్ని సంబంధించింది. ఓకేనా? చూడండి, ఒక క్లోజ్డ్ లూప్ ఉంది. ఆ క్లోజ్డ్ లూప్లో సమ్ బ్యాటరీస్ కనెక్ట్ చేసి ఉండాలి. లెట్ us be సమ్ రెసిస్టర్స్ అండ్ బ్యాటరీస్ కనెక్ట్ చేసి ఉండా. చూడండి, దిస్ ఇస్ EMF E1, దిస్ ఇస్ EMF E2, దిస్ ఇస్ EMF E3. ఓకేనా? 3 బ్యాటరీస్ కనెక్ట్ చేస్తుండా. ఇక్కడ 2 రెసిస్టర్స్ కనెక్ట్ చేసా, R1 R2. ఓకేనా? యాక్చువల్లీ కిర్చాఫ్స్ వోల్టేజ్ లాలో ఏం చెప్తున్నారంటే ఈ ఒక క్లోజ్డ్ పాత్ ఉంది కదా, దట్ ఈస్ ఒక లూప్ ఆర్ మెష్. ఈ ఒక క్లోజ్డ్ పాత్లో ఉండే ఈఎంఎఫ్స్ అల్జీబ్రిక్ సమ్ తీసుకొని తర్వాత ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అక్కర్ అవుతుంది. ఒక్కొక్క రెసిస్టర్లో కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు మనకు వోల్టేజ్ డ్రాప్ అక్కర్ అవుతుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ అక్కర్ అవుతుంది కదా, దానికి ఒక అల్జీబ్రిక్ సమ్ తీసుకొని టోటల్ అల్జీబ్రిక్ సమ్ క్యాల్కులేట్ చేస్తే ద ఎంటైర్ వాల్యూ విల్ బి 0 ఇన్ అ క్లోజ్డ్ లూప్ అంటారు. ఓకేనా? సో కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇన్ అ క్లోజ్డ్ పాత్ the algebraic sum of all the EMFs and the potential drops and the algebraic sum of the potential drops is always equal to 0 అని చెప్తారు. ఓకేనా?
దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇది చూడండి. ఫస్ట్ దీనికి నేను ఏమనుకుంటున్నాను, ఇక్కడ ఒక కరెంట్ ఫ్లో అవుతుందని అనుకుంటున్నా. అన్ని సిరీస్లో కనెక్ట్ అయింది, సింగిల్ లూప్ కాబట్టి సేమ్ కరెంట్ I అనేది ఫ్లో అవుతుంది. సో ఇది చూడండి, I ఇంటూ R1. ఓకేనా, ఒక వోల్టేజ్ డ్రాప్ V ఈజ్ ఈక్వల్ టు ఏంటి, I ఇంటూ R1. చూడండి, నేను ఇలా ట్రావెల్ చేసినప్పుడు ప్లస్ E2I వచ్చింది. సో ఫస్ట్ పాజిటివ్ టర్మినల్ ఉంటే ప్లస్, సిమిలర్లీ ప్లస్ I ఇంటూ R2. ఇక్కడ ఫస్ట్ ట్రావెల్ చేసినప్పుడు నెగిటివ్ టర్మినల్ వచ్చింది, సో మైనస్ E3. నెక్స్ట్ ట్రావెల్ చేసినప్పుడు మైనస్ E1 ఇజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ వాట్ ద రూల్ సేస్. దీని నుంచి నేను ఏం చేయొచ్చు అంటే IR1 ప్లస్ IR2, దట్ ఈస్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ ఇజ్ ఈక్వల్ టు, వీటిని అవుట్కి తీసుకెళ్ళండి, E1 ప్లస్ E3, ఇక్కడ ఉండే ప్లస్ E2 యువతలు వెళ్తే మైనస్ E2. ఓకేనా, ఇదేంది సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్, దట్ ఈస్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ ఇజ్ ఈక్వల్ టు, ఇదేంది సమ్ ఆఫ్ వోల్టేజ్ రైస్. ఎందుకు పొటెన్షియల్ రైస్ ఆర్ వోల్టేజ్ రైస్ అంటా అంటే ఈ బ్యాటరీయే పవర్ అప్ చేసిద్ది ఆ సర్క్యూట్ని. సో దిస్ ఈస్ కాల్డ్ as సమ్ ఆఫ్ పొటెన్షియల్ రైస్. ఓకేనా, ఇప్పుడు ఈ లాని ఇలా కూడా చెప్పచ్చు, ఒక క్లోజ్డ్ లూప్లో ఉండే అల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద అల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ది EMFs అండ్ ది అల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజ్ డ్రాప్స్కి టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో వాటిని మనం వేరే విధానంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ రైస్. ఓకేనా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కిర్చాఫ్స్ లా. Okay, now we are going to discuss about electric power. What does it mean by electric power? Electric power ante the rate of electrical work done. Okay na, that means how fast the electrical work done is happening anede electric power anedi. Okay na, power can be defined as the ratio of work done by time, rate of electrical work done. Okay na, work done ni mana ela cheppochu, VIT ani cheppochu. That is, work done is nothing but it is equal to electrical energy. Okay na, energy anna work done anna same. So V into I into T divided by T. So TT gets cancelled. So we can also define power as a product of voltage and current. Okay na, the unit of power is watt. Din oka unit enti watt. But the power of a unit can also be defined as work done oka unit enna joule, time oka unit second. So it has another unit called joule per second. So దీనికి ఒక యూనిట్ వాట్ అని చెప్పచ్చు ఆర్ జౌల్ పర్ సెకండ్ అని చెప్పచ్చు. ఓకేనా, ఓకే. సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ పవర్ ఉంది కదా, ఈ ఎలక్ట్రికల్ పవర్ని వేరే విధానంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే నార్మల్గా P ఈజ్ ఈక్వల్ టు VI ఆర్ అకార్డింగ్ టు ఓమ్స్ లా చూడండి V ఈజ్ ఈక్వల్ టు IR. ఓకేనా, సో ఇక్కడ నేను ఈ వీక్ బదులు IR అప్లై చేయొచ్చు. IR అప్లై చేస్తే IR ఇంటూ I which is equal to I square R. ఓకేనా, నెక్స్ట్ I is equal to V by R. ఇది ఒకటి, ఇది Iకి బదులు V by R అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే V square by R. సో ఇలా డిఫరెంట్ టర్మ్స్లో మనం డిఫైన్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ మనకు వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటే ఈ ఫార్ములా వాడచ్చు, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం ఉంటే ఈ ఫార్ములా, వోల్టేజ్ అండ్ కరెంట్ మాత్రమే తెలిసి రెసిస్టెన్స్ తెలియదంటే ఈ ఫార్ములా వాడచ్చు. సో బై యూజింగ్ దిస్ వీ కెన్ క్యాల్కులేట్ ది పవర్ వాల్యూ. ఓకే, now we are going to define about electric current. Okay, now we are going to define about electric current. Electric current ante the rate of flow of electrons or the rate of flow of charge carriers. This is called as electric current. Okay na, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ గురించి మనం ఏం డిస్కస్ చేస్తామంటే మన ఇంట్లో సమ్ అప్లయన్సెస్ ఉంది, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, అది ఎంత పవర్ కన్స్యూమ్ చేసింది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్స్యూమ్డ్ క్యాన్ బి క్యాల్కులేటెడ్ యాజ్, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్స్యూమ్డ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే it is calculated by using work done. Okay na, work done W is equal to power into time. Okay na, work done అనేది ఏంటి, which is nothing but power into time. Power అనేది ఏంటి, V into I into time అనేది T. So work done or electrical energy is equal to or work done is equal to V into I into T. Okay na, electrical energy ఒక యూనిట్ ఏంటంటే జౌల్స్. ఓకే నా, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక యూనిట్ ఏంటి, జౌల్స్. వర్క్ డన్ ఒక యూనిట్ అయినా జౌల్సే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక యూనిట్ అయినా జౌల్సే, బికాస్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా, ఓకే. ఇప్పుడు 1 జౌల్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయాలంటే
మనకు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ యూస్ చేసుకోవాలంటే 4.18 క్యాలరీస్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, సారీ 1 calorie ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ చేయాలంటే 4.18 joules ఆఫ్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్ షుడ్ బి డన్. ఓకేనా, యాక్చువల్లీ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కిలోవాట్ అవర్. ఓకేనా, యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏంటి, కిలోవాట్ అవర్. సో 1 kilowatt hour is equal to 10 power 3 watt hour. ఓకేనా, 1 kilo అంటే 10 power 3. ఇదే 1 megawatt hour అంటే which is equal to 10 power 6 watt hour. ఓకేనా, ఓకే. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఏ ఫ్యాషన్లో కనెక్ట్ చేస్తున్నాం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఫ్యాషన్. అన్ని అప్లయన్సెస్ ఎలా కనెక్ట్ చేసి ఉంటామంటే అన్నీ ఇలా ప్యారలల్ ఫ్యాషన్లోనే. దట్ మీన్స్ ఇది ఫ్యాను, ఇది లైటు, ఇలా అనుకోండి. ఇవన్నీ ఎలా కనెక్ట్ చేస్తుంటాం అంటే ప్యారలల్ కనెక్షన్లోనే కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకు ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తామంటే ఇలా ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తేనే మనకు లో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, నా మెయిన్ సప్లై నుంచి మ్యాక్సిమం ఇది అరౌండ్ 5 నుంచి 20 ఆంపియర్ ఆఫ్ కరెంట్ని మాత్రమే డ్రా చేయగలిగిద్ది. ఓకేనా, మోర్ దెన్ 20 ఆంపియర్ని డ్రా చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్లోడింగ్. ఓకేనా, దాన్ని ఏమని చెప్పచ్చు, ఓవర్లోడింగ్ ఆర్ ఓవర్ హీటింగ్ అని చెప్పచ్చు. ఓకేనా, సో ఇలా ఓవర్లోడింగ్ ఆర్ ఓవర్ హీటింగ్ అనేది జరిగేటప్పుడు మనకు డివైసెస్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఆ డివైస్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసేదానికోసమే ఓకేనా ఫ్యూజ్ అనే ఒక కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం. వాట్ ఈస్ అ ఫ్యూజ్? ఫ్యూజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ డివైస్. ఇదేంటి, ఒక ప్రొటెక్టివ్ డివైస్. ఈ డివైస్లో ఏముంటుంది, ఒక థిన్ మెల్టింగ్ వైర్ ఉంటుంది. ఓకేనా, ఒక థిన్ వైర్ ఉంటుంది. ఈ థిన్ వైర్కి ఆ మెల్టింగ్ పాయింట్ అనేది ఎలా డిజైన్ చేస్తుంటారంటే ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ వస్తే మన డివైసెస్ తట్టుకోగలిగిద్దో ఆ మినిమం రేంజ్ ఆర్ మ్యాక్సిమం రేంజ్ అనేది 5 to 20 ఆంపియర్. ఈ రేంజ్ కన్నా ఎక్కువ కరెంట్ వస్తే ఆ వైర్ అనేది మెల్ట్ అయ్యేటట్లు డిజైన్ చేసి ఉంటారు. సో అది మెల్ట్ అయితే మనకేమవుతుందంటే మెయిన్స్లో ఉండే సప్లై ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని అఫెక్ట్ చేయదు. ఒకవేళ ఎక్కువ కరెంట్ వచ్చేటప్పుడు ఆ వైర్ అనేది లేకుండా ఉంటే అన్ని డివైసెస్ని డ్యామేజ్ చేసి ఇట్ మే కాజ్ ఫైరింగ్ ఇన్ ద హౌస్. ఓకేనా, సో ఆ హౌస్లో ఫైరింగ్ అనేది జరిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ మనం ఏం చేస్తాం, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని మళ్ళీ మన హౌస్ని మనల్ని ప్రొటెక్ట్ చేసేదానికోసం ఫ్యూజ్ అనే ఒక ప్రొటెక్టివ్ డివైస్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం. అది ఏం లేదు, ఒక థిన్ వైర్, దాంట్లో కరెంట్ ఫ్లో అయితే ఆ వైర్ అనేది బ్రేక్ అవుతుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో, దట్ మీన్స్ ఒక టాలరబుల్ లెవెల్ వరకు ఏం లే, అన్టాలరబుల్ లెవెల్కి వస్తే ఆ ఫ్యూజ్ వైర్ అనేది బ్రేక్ అవుతుంది. సో వెన్ ఇట్ బ్రేక్స్, అది బ్రేక్ అయితే మనకేమవుతుందంటే మనకు డివైస్ అనేది ప్రొటెక్ట్ అవ్వగలిగిద్ది. ఓకేనా, ఓకే. దెన్ ఈ ఫ్యూజ్ అనే ఒక వైర్ అనేది మ్యాక్సిమం ఎలాంటి వైర్ ఉంటుందంటే లో మెల్టింగ్ పాయింట్ వైర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఓకే. ఓకే, ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్స్యూమ్డ్ ఇన్ హోమ్. ఓకేనా, ఒక మన ఇంట్లో మన ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది మనం వాడుతున్నాం అనేది ఎలా కనుక్కుంటాం అంటే ఫర్ దట్ ద ఫార్ములా ఇస్ U is equal to P into T by 36 into 10 power 5. వాట్ డస్ ఇట్ మీన్? P అంటే పవర్. ఓకేనా, హౌ మచ్ పవర్ అనేది కన్స్యూమ్ చేసాము, ఎంత టైం దాన్ని ఆ అప్లయన్స్ని వాడాము అనేది ప్రోడక్ట్ చేసుకోవాలి, డివైడెడ్ బై 1 kilowatt hour. ఆల్రెడీ నేను చెప్పా కిలో అంటే 10 power 3 అని చెప్పా. ఓకేనా, సో 1 kilowatt hourని ఎలా మనం రిప్రజెంట్ చేస్తామంటే హవర్ ఉంది కదా, ఈ హవర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 60 minutesగా రిప్రజెంట్ చేస్తాం. 1 minute is equal to again 60 seconds. సో 1 kilo అంటే అగైన్ 10 power 3. సో దీన్ని ఎలా రాయొచ్చు, 3600 into 10 power 3 which is equal to 36 into 10 power 5. ఓకేనా, సో U is equal, number of units is equal to power into time divided by 36 into 10 power 5. ఓకేనా, సో this is how we need to calculate the number of యూనిట్స్. ఓకే, ఇప్పుడు 2 బల్బ్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం నాన్న, B1 B2 అని 2 ఎలక్ట్రికల్ బల్బ్స్. ఆ బల్బ్స్కి 2 పవర్స్ ఉంది. ఓకేనా, వన్ ఇస్ P1 అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ P2. బల్బ్ B1 ఒక పవర్ P1, బల్బ్ B2 ఒక పవర్ P2. దట్ ఈస్ 60 watt బల్బ్, 40 watt బల్బ్, 0 watts బల్బ్ అని చెప్తాం కదా, అలా పవర్స్ ఉంది P1 P2. ఇఫ్ 2 bulbs ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఓకేనా, ఈ 2 బల్బ్స్ని నేను సిరీస్లో కనెక్ట్ చేస్తే వాట్ విల్ బీ ద థింగ్, సిరీస్లో కనెక్ట్ చేస్తే PS is equal to
ఎలా వస్తుంది P1 into P2 divided by P1 plus P2. ఇదే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాట్ విల్ బీ ద థింగ్, పవర్ ఇన్ ప్యారలల్ is equal to P1 plus P2. ఓకేనా? సో దిస్ ఇస్ ద థింగ్. నౌ I am going to consider two heating elements. ఓకేనా? రెండు హీటర్ కాయిల్స్ ఉంది, H1 and H2. హీటర్ H1 అనేది T1 అనే టైం తీసుకొని హీట్ చేసిద్ది, హీటర్ H2 అనేది T2 అనే టైం కన్జ్యూమ్ చేసుకొని హీట్ చేసిద్ది వాటర్ని, ఒక సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని. ఇప్పుడు ఈ రెండు హీటర్ కాయిల్స్ని నేను ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఎంత టైంలో వాటర్ని బాయిల్ చేసిద్ది అంటే, టైం అనేది ఈ రెండు ప్యారలల్ కదా, సో టైం కూడా ప్యారలల్లో ఉన్నట్టు, నార్మల్ రెసిస్టర్ ప్యారలల్ ఉంటే ఏం ఫార్ములా, ఆ ఫార్ములా రావాలా, T1 into T2 divided by T1 plus T2. ఇదే రెండు హీటర్ కాయిల్స్ సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే T is equal to T1 plus T2. Is it clear? Okay, so this is all about this unit. Let's discuss the bits.